హరీష్ రావు గారి పైన అడ్డదిడ్డంగా మాట్లాడుతున్న మైనంపల్లి రోహిత్. ఈ మైనంపల్లి రోహిత్ మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్నాడు. మరి ఉండి ఈ యొక్క 30 నెలల్లో మైనంపల్లి రోహిత్ చేసింది పట్టుమని 10 పనులు ఏమైనా ఉన్నాయంటే బెదిరించుడు, ఓ 10 మందిని తీసుకొచ్చి ఏసీపీ ఎస్పీ నేను వచ్చినా రండి చూసుకుందామని చెప్పేసి ఇటువంటి వార్నింగ్లు ఇచ్చే ఇటువంటి తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు గొడవల వాతావరణాన్ని సృష్టించేటట్టుగా ఈ యొక్క ఎమ్మెల్యే మనకు కనబడ్డాడు. ఇదే మైనంపల్లి వీళ్ళ తండ్రి గారైన హనుమంతరావు గతంలో హరీష్ రావు దగ్గర ఏం చేశారు, కేటీఆర్ గారు ఏం దగ్గర చేశారో ఈ వీడియో చూసుకున్న తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అందులోనూ హరీష్ రావు గారిని పట్టుకొని విచ్చలవిడిగా తిట్టే కార్యక్రమాలు. నేనేమంటున్నా అంటే నేను ఇక్కడ ఎవరిని సపోర్ట్ చేసే కార్యక్రమాలు చేయట్లా. నేను ఏం మాట్లాడుతున్నా, ఇటువంటి చేయడం వల్ల తెలంగాణ సమాజం మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. చాలామంది యువకుల చేతిలో పిల్లల చేతిలో ఈరోజు స్మార్ట్ ఫోన్లు అయిపోయినాయి. ఇదే వీడియో వాళ్ళు చూస్తే వాళ్ళ మైండ్లో అదే చేయాలనే ఒక భావన పుడుతుంది, అంతేనే కదా. ఈరోజు మంచి చేయమని చెప్పేసి నోరెట్లాగా పనిచేయదు, చెడైనా చూపించకుండా ఉండాలి కదా. మరి మైనంపల్లి రోహిత్ మాట్లాడే మాట, ఆయన హరీష్ రావు గారిని పట్టుకొని ఈయన ఏజ్ ఎక్కడ, ఆయన ఏజ్ ఎక్కడ, ఆయన సీనియారిటీ ఎక్కడ, ఈయన సీనియారిటీ ఎక్కడ, ఆయనకున్న రాజకీయ అనుభవం చూసుకుంటే దగ్గర హరీష్ రావుకి 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది. ఆ చరిత్ర అంత వయసు లేదు ఈ వ్యక్తికి. ఈరోజు విచ్చలవిడిగా మాట్లాడే కార్యక్రమాలు, ఈరోజు ఎమ్మెల్యే అయినంత మాత్రాన మాజీ మంత్రి వర్యులైన హరీష్ రావుని పట్టుకొని మాట్లాడు. ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం తిరస్కరిస్తూ ఉంది, తెలంగాణ సమాజం మొత్తం చీకొడుతూ ఉంది. దమ్ముంటే మెదక్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ఎట్లాగో మీకు 6 గ్యారెంటీలు అమలు చేయమని చెప్పాడు కదా, దమ్ముంటే అది అమలు చేయొచ్చు కదా. మైనంపల్లి రోహిత్ గారు మీకు దమ్ముంటే మహిళలకు తులం బంగారం ఇచ్చి చూపించవచ్చు కదా. ఏమని మాట్లాడుతున్నట్టే పీకుడు గాల్లారా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇదే పీకుడు గాల్లారా అని చెప్పి మాటల పరంగా రైతు బంధు రేవంత్ రెడ్డి ఇయ్యకముందు మీ నియోజకవర్గంలో మీరు ఇయ్యకపోతుంది, రోడ్లు చక్కగా వేయకపోతుంది, ఇప్పటిదాకా మెదక్ నియోజకవర్గంలో ప్రజలకు మంచిగానే చేయకపోతుంది, నిరుద్యోగుల ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేసిర్రా మైనంపల్లి రోహిత్ గారు? ఏం మాట్లాడుతున్నారు? హరీష్ రావు గురించి అడ్డదిడ్డంగా మాట్లాడితే ఏమనుకుంటున్నావు? హరీష్ రావు అంటే ఆయన నీ చిల్లర మాటల్ని అసలు ఫస్ట్ పట్టించుకోడు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసేటోళ్ళని అసలు మైండ్లోనే పెట్టుకోడు ఆ వ్యక్తి. ఒకసారి మైనంపల్లి రోహిత్ గారి యొక్క మాటను ఒక్కసారి మనం వినుకునే ప్రయత్నం చేద్దాం, మీరు వినుర్రిగా. నువ్వు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నావు? రికార్డింగ్ ఉందా అంటే మళ్ళీ జరగలే అంటావు. ఎంత తమాషా చేస్తున్నావు? మనం చెప్తే మన ట్రాక్టర్ తీసుకుపోయి 1 డే తర్వాత తినవంటాను. నీకు రికార్డింగ్ ఎందుకు ఉంది? ఇది రికార్డింగ్ ఎందుకు ఉంది? ఇది బిడ్డ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి మొత్తం నేను సస్పెండ్ చేపిస్తే ఏమనుకున్నాను? నెక్స్ట్ టైం నీ మీద ఇట్లా కంప్లైంట్ వచ్చిందనుకో, నేను చెప్తున్నా, బాగా చాలా మంది చెప్పి నీ మీద చెప్తున్నాను. అవునా, మన వాళ్ళని చేసి తీసుకొని ఎందుకు వస్తున్నావు నువ్వు? చూసిర్రా, పీకుడుగా లెక్క మీ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపి నేను సస్పెండ్ చేస్తా, మా కార్యకర్తలు ఏమో రిమాండ్ చేస్తా. ఎందుకు చేస్తారు మీ కార్యకర్తలు రిమాండ్? ఒక్కటి చెప్పు, చిన్న లాజిక్. సరే, గొడవ ఎట్లా జరిగిందో ఏం జరిగిందో ఆ విషయం పక్కన పెడితే మీ ఓన్ ఎందుకు రిమాండ్ చేస్తారు? పోలీసుకి ఏమైనా పని లేదా? పోలీస్ శాఖకి ఏం పని లేదనుకుంటామా? ఏదో రౌడీయిజమో గూండాయిజమో లేకుంటే మీ లెక్కనే బెదిరించే కార్యక్రమాలు చేసి ఉంటారు, అందుకనే తీసుకెళ్ళి రిమాండ్ చేసినట్టున్నారు. దాంట్లో హరీష్ రావు గారు చెప్తే వదిలేస్తారా? ఈ పీకుడుగా లెక్క అని చెప్పేసి ఆ మాటలు జర జాగ్రత్త. మైనంపల్లి రోహిత్ గారు జర జాగ్రత్త. ఎగిరెగిరి పడితే తెలంగాణ సమాజం చూసి ఎత్తి కొడుతుందని వెనకట ఒక సామెత ఉంది. దయచేసి ఆ తీరం దాకా పోకుర్రు అని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఈ లెక్కను చూసుకుంటే ఎట్లుండే మీ బతుకులు పదవులు రానప్పుడు, ఎట్లుండే మీ బతుకులు కేసీఆర్ కాలంలో పడినప్పుడు, ఎట్లుండే మన బతుకులు అధికారం వచ్చిన తర్వాత, ఎట్లుండే మన బతుకులు ఈరోజు ఎగిరెగిరి ఏట్ల పడే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, అంతేనే కదా. పదవులు ఇవ్వలేదని చెప్పేసి
వీళ్ళ తండ్రి గారు మైనంపల్లి హనుమంతరావు గారు పదవుల కోసం కేటీఆర్ గారికి కాలు మొక్కిన విషయాన్ని కూడా మనం చూసాం. అయితే ఇదే మైనంపల్లి రోహిత్ నిన్న మొన్న కారు అంటే అదే కేటీఆర్ని కారులో పెట్టుకొని తిప్పిన విషయాన్ని మనం చూసాం. వాళ్ళ దగ్గరికి పోగానే నోట్ల మాట రాదు, వాళ్ళేమో మంచిగా గౌరవిస్తారు. కానీ తీరా సీన్ రివర్స్ అయ్యే టైంకి మాత్రము దండాలు పెట్టుడు అవి జరిగిన విషయాలు మనం చూసాం. కానీ కొంచెం ఇసుండి వచ్చినప్పుడు ఎగిరెగిరి పడుడు ఆ మాటలు చూసిర్రా. ఇక గతంలో అయితే ఒకసారి మెదక్ కాన్స్టిట్యున్సీలో ఆ యొక్క సర్కిల్లో నిలబడి ఓ 100 మంది గూండాలని పిలిపించుకొని మధ్యలో రోహిత్ కూర్చొని ఎవడా సిఐ ఎవడు సిఐ ఎవడాడు అని చెప్పేసి ఒక ప్రభుత్వ అధికారిని పట్టుకొని ఈరోజు నీ వయస్సు చూసుకుంటే 30 సంవత్సరాలు కూడా లేదు. అట్లాంటిది రకరకాలుగా అధికారులను నీకన్నా వయసులో రాజకీయాల ఉద్దండులను ఓటమి చూడని నాయకులను గురించి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. కానీ రాబోయే సంఘటన మంచిది కాదు. మైనంపల్లి రోహిత్ గారు మాట మంచిగా ఉంటే రేపటి రోజును కూడా మంచిగా ఉండబోతుంది. ఏం మాట్లాడినది పీకుడు గాల్లే కాట ఫోరెన్సిక్ ల్యాబ్లో తీసుకెళ్ళి మరి అంత స్టఫ్ ఉన్నోడివి అయితే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కదా ఓటుకు నోటు కేసులో బుక్ అయింది. మన అంత స్టఫ్ ఉన్నప్పుడు దాని మీద పోయి కొట్లాడొచ్చు కదా. కొట్లాడి మన ముఖ్యమంత్రి గతంలో ఇట్లా చేసిండు అని చెప్పేసి మీరు ఆ కేసును మన తెర మీద తీసుకొచ్చి మీరే సీఎం కావచ్చు కదా. గట్లాంటి రావు మనకు. ఈరోజు రాష్ట్రంలో ఎన్నో దోపిడీ జరుగుతూ ఉంది. దాని మీద ఇదే విధంగా ఎందుకు ఇట్లా చేస్తున్నావు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఉర్రొచ్చు కదా. అది శాత కాదు. కానీ మీ వాడు తప్పు చేసినా వదిలేయాల, మీ వాడు ఏం చేసినా కూడా వదిలేయాల, మీ వాడిని రిమాండ్ చేసిన పోలీసు వాళ్ళని బెదిరించాలి. అందుకనే ఈరోజు రాజకీయ నాయకులకు చాలా వరకు చట్టం అనేది ఒక చుట్టమైపోయింది. ఈరోజు వాళ్ళు ఏం మాట్లాడినా కూడా చెల్లుతుంది, ఏం చేసినా కూడా నడుస్తుంది, ఏం కానిచ్చినా కూడా అది అయిపోతుంది. కానీ మీకు ప్రధానంగా తెలవాల్సింది ముచ్చట ఏంటంటే ఇదే మెదక్ కాన్స్టిట్యున్సీ పరంగా చూసుకుంటే మైనంపల్లి రోహిత్ పట్టుమని 10 పనులు కూడా చెప్పాడు నేను ఇది చేస్తా అని చెప్పేసి. ఏమనంటే కార్లు వేసుకొని ఏదైనా 10 సంవత్సరాలకు ఒకసారి బయటికి వెళ్ళినట్టుగా అమాస పురానికి బయటికి వెళ్ళి మంచి రీల్ చేసుకొని కథం మళ్ళీ కనబడకుండా పోతాడు. ఇట్లా కాదు. హరీష్ రావు గురించి మాట్లాడుతున్నావు. హరీష్ రావు గురించి నీకు తెలుసా? సిద్దిపేటని మరో స్మార్ట్ సిటీ, అసలు స్మార్ట్ సిటీ కూడా పనికిరాదు సిద్దిపేటను చూస్తే. అక్కడ ప్రజలైన పరిపాలించే పాలన చూసుకుంటే రాజు అని పిలుస్తారని మేము రాజుల కాలం చూడలేదు. కానీ మాకు ఈయన మాత్రం రాజు అని చెప్పేసి సిద్దిపేట ప్రజలు ఈరోజు హారతి చేయబడుతున్నారు. మళ్ళీ అదే సిద్దిపేటకు పోయి నేను పోటీ చేస్తా నీకు దమ్ముందా కాళ్ళలో పడ్డ వ్యక్తి ఇక డైరెక్ట్ సవాల్ ఇస్తుతా ఉన్నాడు. అవన్నీ కుదరని పని. ఏదో రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిడితే మైలేజ్ వస్తుందని ఈ మైనంపల్లి కుటుంబం కూడా సిద్దిపేటకు సంబంధించిన హరీష్ రావుని తిడితే కూడా మాకు మంచి మైలేజ్ వస్తుందని చెప్పేసి ఆగమేఘాల మీద ఉరుకుతూ ఉన్నారు. మీకు నిజం తెలవాల్సింది ఏంటంటే రాబోయే రోజుల్లో మీ మెదక్ కాన్స్టిట్యున్సీలో చిత్తుగా ఓడిపోయే స్థానాలు మాత్రం మీరే ఉంటారు నాకు తెలిసి. దాంట్లో మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. మీకు తిప్పి కొడితే 5,000 మెజార్టీ వచ్చి కూడా కష్టం. ఎందుకంటే వీళ్ళు చేసుడు తక్కువ, ప్రచారాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఈయన మాట్లాడిన ముచ్చట ఇది నిన్న సోషల్ మీడియాలో మొత్తం తిప్పుతూ ఉన్నారు. హరీష్ రావుని తిట్టిండు, హరీష్ రావుని తిట్టిండు. హరీష్ రావు ఇరిగేషన్ మీద ఓ 10 రోజులు నాన్ స్టాప్ మాట్లాడగలడు. మైనంపల్లి రోహిత్ కానీ వాళ్ళ తండ్రి గారికి కానీ అసలు లిఫ్ట్ ఇరిగేషన్ పరంగా కానీ ఆ యొక్క వాటర్ నీటి పారుదల మీద కానీ అట్లీస్ట్ వాటి స్పెల్లింగ్ అయినా చక్కగా రాయగలరా అంటున్నా. కాళేశ్వరం మీద ఎన్ని బరాజులు ఉన్నాయి, ఎన్ని సరాకులు ఉన్నాయి, ఎన్ని కంకర ముక్కలు ఉన్నాయి, ఎన్ని ఇసుకరాలు ఉన్నాయో హరీష్ రావు గారు ధారాళంగా చెప్పగలడు. అట్లీస్ట్ దాంట్లో పిల్లర్ నెంబర్ అయినా తెలుసా ఈయనకి? తెలియదు. అసలు తెలంగాణ ముందు మీరు ఎక్కడ అందరు? తెలంగాణ ఉద్యమాల్లో మీ పాత్ర ఎక్కడ? తెలంగాణ కోసం మీరేం చేశారు? అదొకటి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఇందులో ఉంది. ఆ రోజు తెలంగాణ ఉద్యమం సాగుతున్న సందర్భంలో మా మైనంపల్లి హనుమంతరావు గారు పదవుల కోసం ఆశించిండు కరెక్టే. మరి ఆయన చేసిన కార్యక్రమాలకు పదవులు కాదు ఏమి ఇవ్వద్దని చెప్పేసి పార్టీ నుంచి దూరం ఉంచేశారు. మరి పార్టీలో ఇట్లయితే కుదుతలేని చెప్పేసి కేటీఆర్ కాలంలో పడ్డ రోజులు కూడా ఉన్నాయి. మరి గయన్ని మర్చిపోయి రండి చూసుకుందాం, కొట్టుకుందాం రండి అంటే మరి తెలంగాణ అనుకుంటుర్రా లేకుంటే సినిమాలో జరుగుతున్న షూటింగ్ రౌడీజం అయింది ఏంది ఇది అంటున్నా. ఏం చేసినా కూడా గోప్యంగా చేసుకోవాలా. హరీష్ రావు చేయాలంటే గుర్తుంది కదా ఆయన వింటేజ్
ఇక ఆయన ఒక మంచి బూత్తోడు అంటాడు, తెలంగాణుడు కాదారా ఆంధ్రుడి వారా అని చెప్పేసి ఒక బూత్ మాటతోటి స్టార్ట్ చేస్తాడు. దానికే ఈరోజు ప్రభాస్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అంత ఫ్యాన్స్ హరీష్ రావు గారు ఆ మాటకే ఉంది. వింటేజ్ సినిమా అనుకోవచ్చు అది చూస్తే. అందుకనే దయచేసి మైనంపల్లి రోహిత్ గారు కూడా చెప్తున్నా, నోరు అదుపులో పెట్టుకోండి, ఎగిరెగిరి పడకండి. తెలంగాణ ఇది, ఎగిరెగిరి పడిన వాళ్ళని ఎత్తి ఎత్తి కొట్టిన చరిత్ర తెలంగాణకు ఉంది. జర జాగ్రత్తగా ఉండండి.